ప్రపంచ తెలుగు మహాసభలు ముస్తాబైపోతుంటే మాసిపోయిన తెల్ల చొక్కా మీద అత్తరు సీసాను దొర్లించుకొని మురిసిపోతున్నట్లుంది. ఏదేమైనా తెలుగు అక్షరం మీద, తెలుగు మాట మీద మనకున్న మమకారాన్ని పునరుద్ధరించుకోవాలన్న ప్రయత్నం మాత్రం బానే ఉంది. తల్లితనాన్ని, తెలుగులోని కమ్మదనాన్ని బతికించుకోవాలన్న తాపత్రయం ముచ్చట గొలుపుతోంది. ఈ ముద్దు ముచ్చట్ల నేపథ్యంలోనే జ్ఞాపకాల్ని బతికించుకుందాం రమ్మంటూ విజయవంతమైన ఒక మహా ప్రయత్నాన్ని జర్నలిస్ట్ డైరీ ప్రస్తావించుకుంటోంది. ఇప్పుడే తెర మీదకొచ్చిన ఒక ఉత్తరాది సినిమా, అందులో కనిపించి మురిపిస్తున్న ఒకానొక అతిథి పాట ఫెవికాల్ సాంగ్ అని దానికో పేరు కూడా. 6 నుంచి 60 దాకా అన్ని ఏజులకు ఇదే పైత్యం. ఒంటినంతా మత్తులో ముంచి మెలికలు తిప్పే ఫెవికాల్ పైత్యం. ముందటి 2, వెనకటి 2, మొత్తం 4 కాళ్లను 4 దిక్కులకు విదిలిస్తూ సాగే గుర్రం డ్యాన్స్ గంగ్నమ్ స్టైల్ అంటూ ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ఉర్రుతొలగిస్తోంది. యూట్యూబ్ మీదైతే దీని జోరే వేరు. 100 కోట్ల హిట్లు దాటిపోయి అన్ని ఖండాల్ని తాకేసింది. 7 సముద్రాల్ని ఈది పారేసింది. వద్దన్నా సరే డ్రాయింగ్ రూము లోపలికి దూసుకొచ్చి పిల్లా పెద్ద అందరినీ ఆకట్టుకుంటున్న ఒకానొక విచిత్రమైన నృత్య రీతి గంగ్నమ్ డ్యాన్స్. చూడ్డానికి వెగటుగా అనిపిస్తున్న ఒక సాపత్యం కోసం మాత్రమే ఈ 2 నాట్యానందాల్ని చూపించాల్సి వచ్చింది. కుప్పిగంతులు, కైపెక్కించే చూపులు, ఈ 2 కలిస్తేనే డ్యాన్స్ అనుకుంటూ కమిట్ అయిపోయిందా ఇవాల్టి యంగ్ తరంగం? గత కీర్తులన్నీ గ్లోబలీకరణ శకంలో పడి కొట్టుకుపోతుంటే, తర్వాతి తరాన్ని తమ వెంట తోడుకెళ్తుంటే మనం ప్రేక్షకుల గ్యాలరీల్లోనే కూర్చుండిపోతున్నామా? ఈ వేగం వెర్రి వల్ల ప్రయోజనం ఎంతో తెలియదు కానీ గజిబిజి జీవితాలకు, డిజిటల్ తుఫాన్లకు సంస్కృతి, దాని వైభవం 2 మట్టిగొట్టుకుపోవడానికి ఇంకెన్నో రోజులు పట్టదన్న భరోసా అయితే దొరుకుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీల్ని తరిమి కొట్టుకున్న వాళ్ళు వదిలిపెట్టిపోయిన ఇంగ్లీషు భాష, యాస మాత్రం మనల్ని పెనవేసుకునే ఉండిపోయింది. దాని ఫలితమే ఇవాళ ఇలా పండగలకు, పబ్బాలకు మాత్రమే తల్లి భాషను గుర్తు చేసుకునే దౌర్భాగ్యం, తెలుగు భాష ఆనవాళ్లను దుర్బిడి వేసి వెతుక్కోవలసిన అగత్యం. భాషకు పట్టాభిషేకం అంటూ తిరుపతిలో తోరణాలు కట్టుకుని ఆ రుణాన్ని అలా తీర్చేసుకుంటున్నాం. సరే, అంతవరకు బానే ఉంది. కానీ అంతరించిపోతున్న సంప్రదాయ నృత్య రీతుల్ని ఏ రకంగా కాపాడుకోవడం? పాశ్చాత్య సునామీలకు సరెండర్ అయిపోతున్న సినిమాలతో పాటు మన సంప్రదాయ నృత్యాలు కూడా పాడైపోవాల్సిందేనా? కొడుగట్టిపోతున్న మన కూచిపూడి కళా దివ్యను మళ్లీ వెలిగించేదెవరు? ప్రభావాలకు లొంగిపోతే ఆనక పొగిలి పొగిలి ఏడ్చుకోవడమే మిగిలేది. అందుకే ఆత్మరక్షణ కోసం ఇక్కడో ప్రయత్నం కావాలనుకుంటున్నాం. ప్రభుత్వం కాకపోయినా ప్రైవేటు వ్యక్తులు, శక్తులైనా కలగజేసుకుని మన ప్రాచీన నృత్య సంపదను పొదివి పట్టుకోవాలి, పదును పెట్టుకోవాలి కూడా. సినిమాల్లో బ్రేక్ డాన్సులు పుట్టిన కొత్త రోజుల్లో, అంటే 30 ఏళ్లకు ముందొకసారి మన సంప్రదాయ నృత్యాలు ఇలాగే చాటుకెళ్ళిపోయాయి. కాకపోతే సిరిసిరి మువ్వలు, సాగర సంగమాలు పుణ్యం చేసుకోబట్టి మన నృత్య రీతులు మళ్లీ బతక నేర్చుకున్నాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు భూమిలో పుట్టిన కూచిపూడి రెక్కలు తొడుక్కుని మళ్లీ విచ్చుకోవడం అనేది అప్పుడే మొదలైంది. ఆ తర్వాతంతా శరా మామూలే. సైన్మా సునామీ, బయట నుంచి గంగ్నమ్ లాంటి వెస్టర్న్ వెర్రి మళ్లీ జన సమూహం చూపు అటువైపుకు తిప్పుకోవడం మొదలైపోయింది. 400 సంవత్సరాలకు ముందు గోల్కొండ నవాబులు మనసుల్నే గెలుచుకున్న మన కూచిపూడి ఇవాళ మన నేలకు మాత్రం కానిదైపోతుంటే సర్కారోడికి చీమ కుట్టినట్టయినా లేదు. వెలుపలి దేశాల్లో ప్రవాసుల యోగక్షేమాల కోసం పుట్టిన సిలికాన్ ఆంధ్రలో మాత్రం కదలిక తెచ్చింది.
సదరు కార్యాచరణ ఫలితమే ఈ మహా నృత్య హేళ. వేల కొద్దీ అందెల రవళులు, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం గరిమ స్థానంలో విరగబూసిన రంగుల హరివిల్లు చూడ్డానికి నిజంగానే రెండు కళ్ళు సరిపోలేదు. ఆంధ్రుల సగర్వ సూచికల్లో ఈ కూచిపూడి కళా వైభవం ఒకటి. అద్భుతమైన కూచిపూడి నృత్యదీపం కొడిగట్టిపోకుండా, సంస్కృతి వైభవం కళతప్పకుండా వెంపటి చిరసత్యం లాంటి సవ్య సాచులు చేతిరడ్డం పెట్టి కాపాడుకున్నారు. కానీ ఆ కృషికి కొనసాగింపు కావాలి, ఆ కళారూపానికి కాపలా కావాలి. కూచిపూడి సౌరభం నాటి భాగవతులతోనే ఆగిపోకూడదన్న తలంపు సిలికానాంధ్రను ఈ మహాప్రయత్నానికి నడుం బిగించేలా చేసింది. 6 శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన కూచిపూడి నృత్య రూపం చరమదశలో పడిందని గ్రహించిన సిలికానాంధ్ర కూచిపూడి నాట్యాన్ని ప్రోత్సహించే కళాయజ్ఞం చేపట్టింది. 2008లో అమెరికాలో, 2010లో హైదరాబాద్లో ఇదే వేదిక మీద 2850 మందితో కూచిపూడి మహాసమ్మేళనం నిర్వహించి తనలోని కళా పిపాసను విశ్వవ్యాప్తంగా చాటుకుంది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైపోయింది. మొత్తం 5794 మంది కూచిపూడి కళాకారులు కదం కలిపిన కమనీయ దృశ్యం ఇదిగో ఇక్కడ మన కళ్ళెదుటే ఆవిష్కృతమైంది. రాష్ట్రం లోపల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించుకున్న కూచిపూడి కళాకారుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఇంతటి మహాకార్యాన్ని నిర్విఘ్నంగా ముగించుకోవడం అంటే అది మాటలతో జరిగే పని కాదు. వేల కొద్దీ మహారాజుల చేతులు కలిసొచ్చినందుకే ఈ పదఘట్టం రూపుదిద్దుకుంది. ఇక్కడ సిలికానాంధ్ర వారి నిర్వహణ సామర్థ్యాన్నే కాదు, దాని వెనకనున్న ఉద్దేశాల్ని, లక్ష్యాల్ని కూడా మనసా వాచా మెచ్చుకునే తీరాలి. గిన్నిస్ పుస్తకంలో నమోదైపోయిన ఈ కూచిపూడి మహాసమ్మేళనం మన తెలుగు సంప్రదాయ నృత్య మాధుర్యానికి 1000 ఏళ్ల ఆయుష్ను కూడా పెంచేసింది. మన కూచిపూడి ఖచ్చితంగా గత వైభవాన్ని సంతరించుకుంటోందన్న భరోసాను కలిగించింది. ఇంతమంది నాట్యాచారుల్ని, నాట్య కళాకారుల్ని ఒక్కచోటికి, ఒక్క వేదిక మీదకి తీసుకొని వచ్చి మన సాంప్రదాయ నృత్యమైనటువంటి కూచిపూడికి ఈనాటి ఈ కార్యక్రమం ఒక మహా అభిషేకంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. తమ ప్రయత్నానికి ఫలితాలు పుయ్యడం మొదలైపోయిందని గడిచిన 3 వసంతాల్లో మన కూచిపూడికి దాదాపు 30% ఆదరణ పెరిగిందని సిలికానాంధ్ర కూడా మురిసిపోతోంది. నిజంగానే ఇదో అచ్చ తెలుగు విజయం. తిరుపతి తెలుగు మహాసభలకు ఇదో కళా నీరాజనం. ప్రపంచ తెలుగు మహాసభల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో తెలుగు సంస్కృతికి కూచిపూడి కుటుంబం తరఫున మనం ఇస్తున్నటువంటి ఈ నీరాజనం ఆ మహాసభలకి పూర్వరంగం, రంగపూజ చేసి ఆ మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటూ, ఫక్తు వ్యాపారాత్మకంగా మాత్రమే ఆలోచనలు సాగిపోతున్న ఇవాల్టి రోజుల్లో కేవలం సంప్రదాయాల్ని బతికించుకోవాలన్న ఏకైక సదుద్దేశంతోనే ముందుకు నడుస్తున్న సిలికానాంధ్రను మెచ్చుకుని తీరాల్సిందే. ఇటువంటి స్వచ్ఛమైన ప్రయత్నాల మూలంగానే ఇవాళ కూచిపూడి నాట్యం ఊరూరా వెలిగిపోతోంది. ఒడిస్సీ, భరతనాట్యం, కథక్కళి లాంటి ఇరుగు పొరుగు నాట్య రీతులు ఎన్నున్నా వాటికి దీటుగా నిలబడి మన రంగస్థలాన్ని అలంకరింపచేస్తోంది మన కూచిపూడి కళా ప్రతిభ. నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, నేర్పించే అవకాశము దొరికింది, 4 రాళ్లు సంపాదించుకునే దారి దొరికింది అనుకుంటూ కూచిపూడి గురువుల కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. నా శిష్య బృందంతో ఈ మహోత్సవంలో దరువుతిల్లానా అనే ఒక నూతనమైన అంశాన్ని ప్రదర్శించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన ఇలాంటి మహోత్సవాలు ఎన్నో జరిగి కూచిపూడి నాట్యము, ఆంధ్ర సంస్కృతి ఉన్నత స్థాయిలో నిలబడాలని నాట్య కళాకారులందరం మేము కోరుకుంటున్నాము. భరతనాట్యం భరత ఖండమంతా వ్యాపించింది.
భారతీయ నృత్య రీతుల్లో భరతనాట్యమే ముందుంది అంటూ ద్రవిడగడ్డ ఉప్పొంగిపోతోంది. కానీ మనకు ఆ సువర్ణావకాశం కావాలి. మన కూచిపూడి కూడా కళామ తల్లి సిగలో మెరవాలి. సరిహద్దుల్ని చెరిపేసుకుంటూ తెలుగు నాట్యం సత్తా చాటుకోవాలి. సిలికానాంధ్ర అడుగులకు మడుగులొత్తే మహారాజులు కొంతమంది ముందుకు రావాలి. మనదైన తెలుగు సాంస్కృతిక సంపదకు కాపలా కావాలి. ఇది జర్నలిస్ట్ డైరీ ఆకాంక్ష.